హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈ రోజైతే మనము యాప్ డెవలప్మెంట్ రోడ్ మ్యాప్ గురించి తెలుసుకుందాం. చాలామంది చాలా యాప్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ అంతేకాక చాలామంది యాప్ డిజైనర్ లేకపోతే యాప్ డెవలపర్ అవ్వాలనేసి అనుకుంటారు. సో వాళ్ళకైతే రోడ్ మ్యాప్ అనేది అవసరం కదా. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ నేను ఒక ఆఫర్ గురించి చెప్దామని అనుకుంటున్నానండి. అదేంటి అంటే మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేశారనమాట. సో అది కూడా జస్ట్ 1,999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మీకు ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. ఒకసారి అయితే అప్రోచ్ అయిపోయి మీ క్వరీస్ ఇంకేమన్నా ఉన్నా కూడా డెమో చూసేసి మీరైతే ఎన్రోల్ అనేది అయిపోండి. అండ్ ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్గా అయితే మనము యాప్ డెవలప్మెంట్కి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ అనేది అర్థం చేసేసుకోండి. జస్ట్ లైక్ రీసెర్చ్ అనేది చేయండి. అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాప్స్ ఎలా ఉంటాయి అనేసి. కొన్ని వెబ్ యాప్స్ ఉంటాయి, కొన్ని మొబైల్ యాప్స్ ఉంటాయి, కొన్ని డెస్క్టాప్ యాప్స్ ఉంటాయి. అంటే మొబైల్ యాప్స్ అంటే జనరల్గా మళ్ళీ దాంట్లో కేటగరైజేషన్ ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ అంటే యాపిల్ అని అంటుంటాం కదా. ఐఓఎస్ అంటే దానికి దీనికి డిఫరెంట్ ఉంటుంది కదా. తర్వాత వెబ్ యాప్స్ అనేవి అసలు ఏంటి ఇవన్నీ అనేసి మనం చూసుకోవాలన్నమాట. తర్వాత ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలి. సో మొబైల్ డెవలప్మెంట్కి మనకు కావాల్సింది ఆండ్రాయిడ్కి అయితే జావా ఆర్ కోట్లిన్ అనేది నేర్చుకోవాలి. ఐఓఎస్కి అయితే స్విఫ్ట్ అనేది నేర్చుకోవాలి. సో డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత వెబ్ డెవలప్మెంట్ అనేది మనం నేర్చుకోవాలి. జస్ట్ లైక్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ బేసిక్ ఇవైతే చాలండి. తర్వాత వచ్చేసరికి కొంచెం క్రాస్ ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ కోసం మనం ఫ్లట్టర్, రియాక్ట్, నేటివ్ ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. తర్వాత డెస్క్టాప్ యాప్ డెవలప్మెంట్ కోసం అయితే మీరైతే జావా స్క్రిప్ట్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అనేవి నేర్చుకోవాలి. తర్వాత C# కూడా నేర్చుకోవాలి. దాని తర్వాత మనం ఏం చేయాలి అంటే అండర్స్టాండ్ యాప్ డెవలప్మెంట్ టూల్స్ అండ్ ఫ్రేమ్వర్క్స్. అంటే ఈ యాప్ డెవలప్మెంట్కి సంబంధించిన టూల్స్, ఫ్రేమ్వర్క్స్ ఏమైనా ఉంటే అవి నేర్చుకోవాలి. జస్ట్ లైక్ మనం ఫస్ట్గా అయితే ఐడిఈ చూసేసుకోవాలి, వర్షన్ కంట్రోల్స్ చూడాలి, గిట్ హబ్ అవన్నీ కూడా. తర్వాత గిట్ ల్యాబ్ అని కూడా ఉంటుంది వర్షన్ కంట్రోల్లో అది. తర్వాత డేటాబేస్, ఇది చాలా ఇంపార్టెంట్ కదా ప్రతి ఒక్క డొమైన్కి కూడా. SQL, MySQL, NoSQL, MongoDB ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా చూడాలి. తర్వాత కోర్ డేటా, iOS ఆర్ రూమ్, ఆండ్రాయిడ్ ఫర్ లోకల్ డేటా స్టోరేజ్ అనేది చూసుకోవాలి. తర్వాత మనమైతే యాప్ డెవలప్మెంట్ అంటే ఒక పెద్ద డొమైన్ కాబట్టి దీనికి UI/UX డిజైన్ ప్రిన్సిపల్స్ కూడా మనకు కావాలన్నమాట. ఒక ఇంటర్ఫేస్ అనేది తెలుస్తుంది కాబట్టి. ఎందుకంటే ఈ యాప్ డెవలప్మెంట్ అనేది మన కోసం మనం చేసుకునేది కాదు కదా, ఒక యూజర్ కోసం చేసేది కాబట్టి యూజర్ ఇంటర్ఫేస్ని దృష్టిలో ఉంచుకొని మనం అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అది ఎప్పుడు సాధ్యం అంటే UI/UX డిజైన్ ఇవి వస్తే మనం ఇంటర్ఫేస్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది, మనకి ఒక గ్రిప్ అనేది కూడా ఉంటుంది. దాని తర్వాత లెర్న్ అబౌట్ APIs అండ్ నెట్వర్కింగ్. తర్వాత కొన్ని డెవలపింగ్ యాప్స్ అనేది మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందన్నమాట. దట్స్ ఇట్ అండి. దాని తర్వాత కొంచెం యాప్ టెస్టింగ్ అండ్ డీబగింగ్ కూడా మనకి రావాల్సి ఉంటుంది. అంటే నేను చెప్పేది ఒక హోల్ యాప్ మీరు జనరేట్ చేయాలంటే అసలు ఏమేమి కావాలో, రైట్? యాప్ టెస్టింగ్ అండ్ డీబగింగ్ అనేది మనం నేర్చుకోవాలి. తర్వాత వచ్చేసరికి డిప్లాయ్ అండ్ పుష్ పబ్లిష్ యాప్స్ అనేది మనం నేర్చుకోవాలన్నమాట. తర్వాత యాప్ మానిటైజేషన్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ నేర్చుకుంటే చాలండి. ఇదంతా యాప్ డెవలప్మెంట్ అన్న, గేమ్ డెవలప్మెంట్ అన్న, ఇది ఒక పెద్ద మళ్ళీ ఇది ఒక డొమైన్, సపరేట్ డొమైన్ లాంటిది. సో యూజువల్గా దీంట్లో లాట్ ఆఫ్ టాపిక్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యే ఉంటాయి. దట్స్ ఇట్ అండి. ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసేయండి. అండ్ అసలు మీలో ఎంతమంది యాప్ డెవలప్మెంట్ చేద్దామని అనుకుంటున్నారు లేదా నేర్చుకుందామని అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. ఈ వీడియోని అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసేయండి. అండ్ ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే మీకు 50+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, ఎట్ ద సేమ్ టైం మీకు డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరైతే మన పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసేయండి. సో మీరు తెలుగులో ఫ్రీగా చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకునే ఛాన్స్ అనేది మీకు దొరుకుతుంది. And finally, stay tuned for further videos, and thanks for watching this video, and please do subscribe for our channel Python Life. Thank you so much.